అందరికీ నమస్కారం. మనం ఫెసిలిటేషన్ సెంటర్ ఓటర్ ఎవరైతే పోలింగ్ డ్యూటీ పట్టిన వాళ్ళందరూ కూడా మన చింతలపూడి కాన్స్టిట్యూన్సీలో ఫెసిలిటేషన్ సెంటర్ 4వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ఈరోజు కూడా ఓట్ కాస్టింగ్ అనేది మనకు నిన్న 50% కాస్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ బ్యాలెన్స్ ఈరోజు 50% అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈరోజుకు 11 గంటల కల్లా లెఫ్ట్ ఓవర్ మనకి 1000 ఉంటే 277 మంది ఓటు కాస్ట్ చేసుకోవాలి 11 o'clockకి. అదేవిధంగా ఈవినింగ్ 6 వరకు ఉంది కాబట్టి 100% కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా అట్లాగనే నాకు కూడా ఈ మన వర్కింగ్ కాన్స్టిట్యున్సీలో ఓటు వేసుకోవాలనే కాన్సెప్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనం ఇక్కడ పనిచేస్తున్నాము, మనం ఎక్కడో మనం ఒరిజినల్గా మన నేటివ్ డిస్ట్రిక్ట్, నేటివ్ ప్లేస్, నేటివ్ కాన్స్టిట్యున్సీ ఎక్కడో వేరే చోట ఎక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఓటు వేయడానికి మనకు అవకాశం ఉండదు కాబట్టి మనకి ఈ వర్కింగ్ కాన్స్టిట్యున్సీలోనే ఓటు కల్పించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మా నేటివ్ డిస్టిక్ పల్నాడు డిస్టిక్ సత్యనపల్లి కాన్స్టిట్యున్సీ, నాకు ఓటు అక్కడ ఉంది. నేను ప్రజెంట్ ఇక్కడ పనిచేస్తున్నాను. అంటే నేను అక్కడికి వెళ్ళి ఓటు వేసి వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి వర్కింగ్ ప్లేస్లో ఈ ప్రొవిజన్ కల్పించింది. ఇప్పుడు నేను బాంబ్ టోల్ ఇక్కడే ఇచ్చాను. ఆ బాంబ్ టోల్లో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా ఆ జిల్లాకి పంపించడం, ఆ జిల్లా నుంచి మళ్ళీ ఆ కాన్స్టిట్యున్సీకి పంపించడం, ఆ కాన్స్టిట్యున్సీ నుంచి నా బ్యాలెట్ తిరిగి మళ్ళీ అదే రూట్లో మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఇక్కడ నేను ఈరోజు ఓటు కాస్ట్ చేసుకోవడం జరిగింది. కాస్ట్ చేసుకొని ఆ బ్యాలెట్ని యాజ్ యూజువల్గా మళ్ళీ అదే రూట్లో మళ్ళీ జిల్లా కలెక్టర్ గారి నుంచి మళ్ళీ పల్నాడు జిల్లా కలెక్టర్ గారి నుంచి ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ కౌంట్ అవుతుంది. ఈ విధంగా అంటే ఈ సిస్టమ్ అనేది చాలా బాగుంది. వర్కింగ్ కాన్స్టిట్యున్సీలో పోస్టల్ బ్యాలెట్ కాస్ట్ చేసుకోవడం అనేది చాలా బాగుంది. ఈ అవకాశాన్ని కల్పించిన ఎన్నికల కమిషన్కి, అదేవిధంగా ఈ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అంతా కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. ఈరోజు మరి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడం కోసం చింతలపూడి కాన్స్టిట్యున్సీ ఇక్కడ గర్ల్స్ హై స్కూల్కి మేము వచ్చామండి. మరి వాస్తవంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ మన ఆర్డీఓ గారు కానీ మన ఎంఆర్ఓ గారు కానీ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు చాలా వండర్ఫుల్ అండి. గతంలో కూడా మరి భోజనాల విషయంలో కూడా మేము చూసామండి. నిజంగా చింతలపూడి సెంటర్లో పెట్టినటువంటి భోజనాలు ఎక్కడ మేము చూడలేదు కూడా. బ్యాలెట్లు ఏర్పాటు చేసినటువంటి అరేంజ్మెంట్స్, మెడికల్ సెంటర్స్ మొత్తం టోటల్గా చాలా వండర్ఫుల్గా ఉన్నాయండి. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామండి ఇక్కడ చూసినటువంటి ఏర్పాట్లకి. థ్యాంక్ యూ.